యూదుల పస్కా పండగ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పస్కా ఆచరించడానికి ఒక గదిని సిద్ధపరచమని శిష్యులతో చెప్తాడు. ప్రభువు పేతురు యోహానుతో ఒక వ్యక్తి కుండతో నీళ్లు మోసుకొని వెళ్తాడు. ఆ వ్యక్తితో పస్కా భుజించడానికి ఒక గది కావాలని ప్రభు అడగమన్నాడని చెప్పాడు. వారు వెళ్ళి ఆ వ్యక్తిని అడిగినప్పుడు ఫర్నిచర్తో అమర్చబడిన గదిని వారికి చూపిస్తాడు. ఆ ఇల్లు మార్కు ఇల్లు. మార్కు తల్లి పేరు మరియా, మావయ్య పేరు బర్నబా. యూదులు సాయంకాలం 6 గంటలకు బూరలు ఊదగా గొర్రెలను వధిస్తారు. దాని మాంసంతో పస్కా విందును సిద్ధపరుస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు 7 గంటలకు అక్కడికి వెళ్తారు. 7 గంటల నుంచి 9 గంటల వరకు పస్కా ఆచరిస్తారు. పస్కా ఆచరించడానికి కావలసిన వస్తువులు 1 సంవత్సరము వయసు గల మచ్చలేని గొర్రె పిల్లని దేవాలయంలో అర్పించిన తర్వాత దాన్ని దాల్చిన చెక్కతో రోస్ట్ చేస్తారు. వాళ్ళకి 3 పులిగిన రొట్టెలు కావాలి, 4 కప్పుల ద్రాక్షారసం ఉండాలి, తర్వాత 5 రకాలైన చేదు కూరలు ఉండాలి. ఆ పులిని రొట్టెలు భుజించిన తర్వాత 4 వాగ్దానాలు చెప్తారు. నేను మిమ్మల్ని ఐగుప్తు బానిసత్వం నుండి రప్పిస్తాను. ఈ వాగ్దానం చెప్పి మొదట కప్పు అందరికీ పాస్ చేస్తారు. తర్వాత 113 మరియు 114 2 కీర్తన పాడుతారు. మిమ్మును పాలతెనెలు ప్రవహించే దేశానికి నా బాహుబలం చేత నడిపిస్తాను అన్నది వాగ్దానం చెప్పి తర్వాత 2వ కప్పు అందిస్తారు. అందరూ తాగుతారు. 115 మరియు 116 కీర్తనలు పాడతారు. నేను మీకు దేవుడనై ఉంటానని చెప్పి 3వ కప్పు తాగి 116 మరియు 117 కీర్తనలు పాడతారు. మీరు నా స్వకీయ జనముగా ఉందురు అని చెప్పిన తర్వాత 4వ కప్పు త్రాగి 136 కీర్తన పాడతారు. పస్కా భుజించిన తర్వాత ప్రభువు వారు శిష్యుల యొక్క పాదాలు కడిగి తువాలుతో తుడుస్తారు. అప్పుడే ప్రభువారు ఇస్కరియోతు యూదా అప్పగించబోతున్నాడని ముందుగానే చెప్తారు. అలాగే పేతురును నువ్వు నన్ను ఎరగను అని ముమ్మారు చెప్పకముందు కోడి కుయ్యదని పేతురును కూడా చెప్తారు.